యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఆఫీస్ సొమ్ము సొంతానికి వాడడం దొంగతనంతో సమానం. ఇలాంటి వాళ్ళు ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. ఇంకా నిలబడ్డావేంటే? పో బయటికి. నన్నే కొడతారా? నిన్నే కాదు, తప్పు చేస్తే నీ జేజమ్మనైనా కొడతాను. అత్తయ్య అరవకో. నీ అరుపు నిన్ను సమర్థిస్తుందేమో గాని నన్ను సమాధానపరచదు. ఏంటి సమాధానపరచదు? తప్పు చేసిన దాన్ని సమర్థిస్తూ వెనకేసుకొస్తున్నారా? అసలు ఇదేం చేసిందో తెలుసా? మార్నింగ్ 15 lakhs తీసుకున్నావు కదా, ఖర్చు చేయాల్సి వచ్చింది. మీరు మీకోసం ఆర్డర్ చేసిన జ్యువెలరీ 15 లక్షలకు బిల్లు తీసుకొచ్చానమ్మా. ఇంత చేసిన దాన్ని వదిలేసి నా మీద చెయ్యి చేసుకుంటారా? చేయి చేసుకోక నువ్వేదో గొప్ప పని చేస్తున్నావని నీతో చేయి కలిపి నేను కూడా దాన్ని బయటికి గంటాలా? శభాషని నీ వీపు చరచాలా? లేకపోతే నువ్వేదో పుణ్యకార్యం చేస్తున్నావని చేతులెత్తి దండం పెట్టాలా? తప్పొప్పులు నువ్వే నిర్ణయించి శిక్ష అంటూ ఈ ఇంటి సిరిని, మహాలక్ష్మి లాంటి కోడల్ని బయటికి గంటే అధికారం నీకెక్కడిది? ఈ ఇంటి పెద్దని, సమస్యని పరిష్కరించాల్సిన దాన్ని నేనున్నానిక్కడ. నేనున్నంత వరకు ఈ ఇంట్లో ఎవరి పెత్తనాలు సాగవు. శిక్షించాలో క్షమించాలో నిర్ణయించాల్సిన దాన్ని నేను. పెత్తనం పెద్దతనం. 25 ఏళ్ల నుంచి రెప్ప వేయకుండా కష్టపడి పైసా పైసాకి కాపలా కాస్తూ ఆస్తి 10 పెంచిన దాన్ని నేను. దానికి మీరిచ్చే బహుమానం ఇదేనా? నిన్న కాక మొన్న వచ్చి ఇష్టానికి లక్షలు ఖర్చు చేసిన దానికి మీరు రక్ష? అందరి ముందు నోరు పారేసుకుంటూ కోడలి మీద చెయ్యి చేసుకునేదాకా వచ్చారా? ఇంకా ఈ ఇంట్లో మిగిలి చచ్చిన మర్యాద ఏముందని పంచ పట్టుకుని వేళ్లాడ్డానికి? పరువు పోగొట్టుకుని చచ్చి బతకడం కన్నా మాది మాకు పంచేస్తే మా బతుకేదో మేం బతుకుతాం. ఉమ్మడి ఆస్తి ఎవరి ఇష్టాలకు వాళ్ళు ఖర్చు చేస్తుంటే చూస్తూ ఊరుకోలేను. కాసు కరిగిపోతే చిప్ప పట్టుకొని అడుక్కు తినాల్సిన అవసరం నాకు లేదు. మాకు రావాల్సింది మాకు పంచివ్వండి. అరవకు తోడేలు పిల్ల, అదే కోడలు పిల్ల. ఏమిటి నా ప్రాణం పోయేంత వరకు పంపకాలు కుదరవు అన్నానని ఇలా అంటే కాళ్ళబేరానికి వస్తాననుకున్నావా? బతిలాడి నువ్వే కరెక్టు అంటాననుకున్నావా? పంచివ్వు పోతానని నాటకాలాడుతున్నావా? ఇదిగో, నీ గురించి కొత్తగా వచ్చిన వాళ్ళకి, నిన్న మొన్న ఎదిగిన పిల్లలకి తెలియకపోవచ్చు, నాకు బాగా తెలుసు. నిన్న మొన్నటి వరకు అది భరించింది, నేను సహించాను. దానికి మొగతోడు లేదు. దాని కొడుకు ఇదిగొచ్చాడు, కోడలింటికి వచ్చింది. సరే సరే,
నువ్వు ఇంతదాకా వచ్చాక నేను నీకు అడ్డు చెప్పదలుచుకోలేదు. ఒరే చిన్నోడా, అమ్మా వెంటనే లాయర్ని పిలవరా. దీని మూలధనం ఏమిటో, ఇది పెంచిందేమిటో పొగరతో సహా ఎవరి వాట వాళ్ళకి పంచిచ్చేస్తాను. నీ ఆగడాలు నేనెప్పటి నుంచో చూస్తున్నాను తోడేలు పిల్ల. అదే కోడలు పిల్ల. ఇదిగో కొంతకాలం చెట్టు కాపలా ఉండి 2 కొమ్మలు వస్తేనే చెట్టు పెంచింది నేనే, నీరు పోసింది నేనే అని రాగాలు తీస్తున్నావే. సరే సరే, అన్ని అందరికీ తెలియడమే, లెక్కలు తేలడమే చాలా మంచిది కోడలు పిల్ల. చూడమ్మా వైష్ణవి, ఎంత ఆత్మాభిమానం ఉన్నా పుట్టింటికి అత్తింటికి మధ్య పద్ధతులు ఆచారాలు ఉంటాయమ్మా. స్వతంత్రం ఉండొచ్చు, కానీ పెద్ద చిన్న అనే మర్యాద కూడా పాటించాలమ్మా. ఆ నగలు నువ్వు చేయించుకున్నా, నీ చెల్లెలికి చేయించినా పెద్దవాళ్ళకి చెప్పాలి కదా. అనవసరమైన ఖర్చులకి ఎవరైనా అభ్యంతరం చెప్తారు, గుర్తుంచుకోవాలి. దాన్ని తప్పు పట్టానని నువ్వు రైట్ అనుకోకు. మంచిగా ఉండడమే కాదమ్మా, దాన్ని కాపాడుకోవటం కూడా నేర్చుకో. లేకపోతే ఇదిగో ఇలాగే పొరపచ్చాలు తొంగి చూస్తాయి. పోట్లాట్లు పెరిగి పెరిగి పంపకాలు దాకా వస్తాయి. నీ ప్రవర్తన మారటం మంచిది. లోపలికెళ్ళు. లేఖ, ఆ నగలు లోపల పెట్టమ్మా. అలాగే అత్తయ్య. మనవరాలనేసరికి ఈవిడి గారికి పౌరుషం పొడుచుకొచ్చింది. పొగర్తో ఏదో పంచిస్తుందట. పంచాక తెలుస్తుంది అసలు విషయం. రేఖా డియర్, అది అమ్మని ఆస్తి పంచమని అడిగావు కదా, అది ఆవేశంతో అన్నమాట లేక ఆలోచనతో అన్నమాట? అంటే అమ్మ కూడా లాయర్ని పిలవమంది. నిజంగానే ఆస్తి పంచుకుని వెళ్ళిపోతావా? పోతావా ఏంటి? మీరు రారా? అన్నీ ఆలోచించే అన్నాను. పంచుకుందాం, మన దారిన మనం పోదాం. అది కాదు డియర్, ఇన్నేళ్లు కలిసి ఇంకా కలిసి ఉండటం అనే ప్రసక్తే లేదు. పడ్డ కష్టానికి వాళ్ళిచ్చిన ప్రతిఫలం ఏంటో చూశారు కదా. ఇంకా కలిసి ఉందామని ఎలా అనగలుగుతున్నారు? అంత వయసొచ్చి ఆవిడకే అంత పౌరుషం ఉంటే పౌరుషం లేని వాళ్ళం మనమేనా? మనం బయటకు వెళ్ళాక కానీ నా విలువేంటో తెలిసి రాదు. అంటే వాళ్ళు వ్యాపారం చేయలేరంటావా? అంటావా ఏంటి? నా అంత కేపబుల్గా బిజినెస్ నడిపే కెపాసిటీ ఎవరికుంది? బింకానికి అలా అందే కాని లాయర్ వచ్చాక బరిలో నిలిచాక ఏదో అన్నాన్లే, అంత పట్టింపుల అవసరమా? పంపకాల్లేవు, వెళ్ళటాల్లేవు అని తమరి అమ్మగారే కాళ్ల బేరానికొస్తారు. చూడండి, శేఖర్కి వ్యాపారం తెలియకపోయినా వైష్ణవి తెలివైంది కదా రేఖ. ఒకసారి ఆలోచించు. ఖర్చు పెట్టడం తెలివి కాదండి, సంపాదించటం తెలివి. చేపలు బయటపడ్డాక కానీ చెంపలు వేసుకోరు. తప్పు తెలిసి రాదు. పిచ్చి రేఖ, నీకన్నా తరం ముందు పుట్టిందే మా అమ్మ. వ్యాపారం ప్రారంభించిందే అమ్మా నాన్న.
తనకు నీ అంత బుర్ర లేదనుకోవడం నీ తెలివి తక్కువతనం. ఏమిటి? నాతో మాట్లాడాలని వచ్చిందనివి పలకరించకుండానే వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నావే? ఉమ్. చెప్పు. అత్తయ్య, మీరు నిజంగానే ఆస్తి పంపకాలకి నిర్ణయించుకున్నారా? అదేగా నువ్వు అడగదలుచుకున్నది? కోడలుగా వచ్చి కూతురంత చనువుగా నాతో మసలిందానివి. ఇన్నేళ్ల సాన్నిహిత్యంలో నా గురించి నువ్వు తెలుసుకున్నది ఇదేనా? వచ్చిన దగ్గర నుంచి గర్వంగా ఉంటూ దూరంగా మసలిన రేఖాదేవి నా ఆంతర్యం తెలుసుకోలేదు అంటే దానికి ఒక అర్థం ఉంది. కానీ నువ్వు నన్ను ఇలా అడగటం ఆశ్చర్యంగా ఉంది. ఎవరి వాటా వాళ్ళదైతే శేఖర్ వల్ల ఏమవుతుందనే కదా నీ భయం? నీ మనసుకి పంపకాలు జరగటం ఇష్టం లేదు కదూ? అవునత్తయ్య. లేక భయాలు పక్కన పెట్టాయి. ఇక నుంచైనా ధైర్యంతో స్నేహం మొదలుపెట్టు. నీ కోడలు వైష్ణవి చాలా తెలివైంది. నమ్మకాన్ని పెంచుకో, అనుమానాల్ని తొలగించు. అరే, అసలు ఇలా ఒకరి మీద ఆధారపడితే ఎంతకాలం? స్వతహాగా ఎదగటం నేర్చుకోవాలి. తీసుకో. అమ్మా, లాయర్ గారు వచ్చారు, త్వరగా రా. లాయర్ గారు వచ్చేశారు. పద పద వెళదాం. అత్తయ్య, ఇవి చెప్తా కదా, తొందరెందుకు? రా రా రా. నాన్నమ్మ నిజంగానే ప్రాపర్టీ డివైడ్ చేస్తుందా? ఇక నుంచి ఎవరి బిజినెస్ వాళ్ళు రన్ చేసుకోవాలా? పాపం శేఖర్ ఎలా మేనేజ్ చేస్తాడు? వైష్ణవి ఒక్క మాట చెప్పుంటే ఇంత దూరం వచ్చేదే కాదు. అన్నయ్య, మేము విడిపోతామా? ప్రాణంతో సమానమైన అన్నయ్య వేరే వెళ్ళిపోతే ఎలా? భగవంతుడా, నాన్నమ్మ ఈ పంపకాలు జరపకుండా చూడు. ఇంత గొడవకి నేనే కారణం అవటం చాలా బాధగా ఉంది. కానీ నిజం చెప్పలేని పరిస్థితి. ఎలా అయినా అత్తయ్య గారి మనసు, అమ్మమ్మ గారి మనసు మార్చి ఈ కుటుంబం కలిసి ఉండేలా చూడు స్వామి. మంచి మంచి అనుకునే అక్క ఇదంతా చేసింది. దీనివల్ల ఫ్యామిలీ మొత్తం విడిపోయారు అంటే ఎంత చెడ్డ పేరు. నమస్కారం అమ్మా. నమస్తే, కూర్చోండి. అలాగే అమ్మా. లాయర్ గారు, మిమ్మల్ని పిలిపించిన కారణం? ప్రేమ్ సాగర్ గారు అంతా వివరంగా చెప్పారమ్మా. మా చిన్న కోడలు రేఖాదేవి గారు తమ వాటా తమకు పంచిచ్చేస్తే తమ దారిన తను వ్యాపారాలు చేసుకుంటాం అంటున్నారు. మా స్థిరాచర వారసత్వపు వ్యాపార వివరాలు
మా వారు వీలునామా రిజిస్టర్ చేసి మీ నాన్నగారి దగ్గర భద్రపరిచి ఉంచారు. దానిలో ఉన్న వివరాలు మీరొకసారి చదివి వినిపిస్తే పంపకాలకి నిర్ణయిద్దాం. ఓసారి చదివి వినిపించండి. మా నాన్నగారు గత ఏడాది కాలం చేసినప్పుడు ఈ వీలునామా గురించి చెప్పారమ్మా. మీరు అడిగేదాకా ఈ కవర్ ఓపెన్ చేద్దని చెప్పారు. ఇప్పుడు అడుగుతున్నాను కదా, ఓపెన్ చేసి వివరంగా చదివి వినిపించండి. అలాగే అమ్మా. అందులో ఏముంటేనే పెంచిన ఆస్తిలో నా భాగం నాకు ఎక్కువేగా. 18/9/1982 సంవత్సరం జయంతి విద్యాసాగర్ సన్ ఆఫ్ అనంతసాగర్ అను నేను సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో రాసి రిజిస్టర్ చేసిన వీలునామా. మా గంగోత్రి సంస్థల పేరున, నా పేరున, నా భార్య శ్రీమతి జగదీశ్వరి పేరున ఉన్న యావదాస్తి నా స్వార్జితం. ఈ దిగువ ఆస్తి వివరాలు వీటన్నిటిపైన సర్వ హక్కులు అధికారాలు నా భార్య శ్రీమతి జగదీశ్వరి దేవికి మాత్రమే చెంది ఉన్నవి. నేనుండగా కానీ, నా తదనంతరం కానీ, నా వారసులకు కానీ ఎలాంటి దాన ధర్మ విక్రయ అధికారాలు లేవు. ఎవరు వ్యాపార వ్యవహారాలు నిర్వహించినా శ్రీమతి జగదీశ్వరి దేవి గారి అనుమతితో, సమ్మతితో మాత్రమే జరగాలి. శ్రీమతి జగదీశ్వరి దేవి గారు జీవించి ఉన్నంతకాలం సకుటుంబంగా ఆదాయం తన అనుమతితో అనుభవించడమే కానీ అమ్మకాలు, విక్రయాలు జరపవద్దు. వారసులైనా కలిసి అభివృద్ధి చేసి జయంతి వారి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని నా కోరిక. నా తదనంతరం శ్రీమతి జగదీశ్వరి దేవి ఇష్టానుసారం ఆస్తులు, హక్కులు బదలాయించవచ్చు. ఇది నా ఇష్టపూర్తిగా సాక్షుల సమక్షంలో రిజిస్టర్ చేసిన వీలునామా. ఇట్లు జయంతి విద్యాసాగర్. విన్నారా రేఖాదేవి గారు? మీ మావయ్య గారు వ్రాసిన వీలునామా వివరాలు. మీ మావయ్య గారైనా, నా పెద్ద కొడుకైనా, వారి తర్వాత నువ్వైనా సరే నేను పవర్ ఆఫ్ పట్టా ఇస్తేనే మీకు పదవులు దక్కాయి. హోల్ ప్రాపర్టీకి సోల్ ప్రొపరైటర్ని నేనే. చెప్పు, ఇప్పుడు పంపకాలు సాధ్యమంటావా? అరే, నువ్వు కళ్ళు చిట్లించినా, పళ్ళు పటపటలాడించినా వీలునామాలో ఉన్న విషయాలకి మా వారి కోరికకి విరుద్ధంగా నేనైతే నడుచుకోలేను. ఇది చాలా అన్యాయం. ఇందులో అన్యాయం ఏముంది మామ్? తాతయ్య అందరం కలిసి ఉండాలి, గొప్పగా ఎదగాలి అనే కదా కోరుకుంది. అవునవును, మా నాన్న చాలా గొప్పగా ఆలోచించే వీలునామా రాశాడు. అంటే తరతరాలు ఇలా చాకరీ చేయటమేనా? స్వతంత్రంగా సొంత తెలివితేటలతో ఎదగద్దా? అనుభవించద్దా? బ్రహ్మాండంగా అనుభవించచ్చు. అవసరాలకి ఖర్చు కూడా చేయొచ్చు. కానీ ముక్కలు చేసి పంచుకోవడానికి మాత్రం వీల్లేదు. పోనీ నీకు శ్రమ, చాకరీ అనవసరం అనిపిస్తే
ఇప్పుడే పవర్ ఆఫ్ పట్టాన్ని క్యాన్సిల్ చేయించేస్తాను. పవర్ ఆఫ్ అటర్నీ క్యాన్సిల్ చేస్తే నేను బిజినెస్ ఎలా చేస్తాను? మరి నువ్వు శ్రమ అంటూ బిజినెస్ చేయాల్సిన అవసరం లేదు. మనవలు చేతికొచ్చారు. పవర్ వాళ్ళకిస్తే నువ్వు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవచ్చు. మనవళ్ళు అంటున్నారు. బిజినెస్ శేఖర్ వల్ల అవుతుందా? ఎందుకు కాదు? ఎవరు పుట్టగానే పట్టాలు పుచ్చుకుని కుర్చీలెక్కరు. నువ్వేదో కాస్త బుర్రను దానివని పెద్దోడితో పాటు నిన్ను బిజినెస్లోకి దింపాను గాని నువ్వేదో డిగ్రీలు చేసావని కాదు. వాడి తర్వాత ఇంకెవరికి వ్యాపారం ఇవ్వలేదు. శేఖర్ కూడా జయంతి వారి బిడ్డే. తారకంత చదువబ్బకపోవచ్చు, కానీ తెలివి తక్కువ వాడేం కాదుగా. నిదానంగా వాడు కూడా ఎదుగుతాడు, శభాష్ అనిపించుకుంటాడు. అంటే శేఖర్ తారక్తో సమానమా? నాకు నా మనవల్లో వనపక్షాలు లేవు. ఇద్దరూ ఒకటే.